నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. జ్ఞానార్థులకు గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం ద్వారా జ్ఞానం ప్రసాదాన్ని పంచుతున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు తెలుపుతూ, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా సద్గురువు యొక్క ప్రేమ తత్వాన్ని, అలాగే వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి పాట ప్రేమ స్వరూపం అనే పాట పాడి తర్వాత అంశానికి వెళ్దామండి. ప్రేమమయ స్వరూపము, ప్రేమావతారము, ప్రేమించు నీదు హృదయమే సద్గురు నాదు పుణ్యచేత్రము. ప్రేమమయ స్వరూపము, ప్రేమావతారము, ప్రేమించు నీదు హృదయమే సద్గురు నాదు పుణ్యచేత్రము. మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా, మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా. అహమన్న నడి బజారులో నడిచే వేలరా, అహమన్న నడి బజారులో నడిచే వేలరా. ఆ బ్రతుకు బాట వీడి సద్గురు చెంత చేరరా. ప్రేమమయ స్వరూపము, ప్రేమావతారము, ప్రేమించు నీదు హృదయమే సద్గురు నాదు పుణ్యచేత్రము. కులమత అంతరాలన్నీ
అంతరాలతో కుమిలే మానవా, కులమత అంతరాలతో కుమిలే మానవా, కలవరపు ఆశయాలతో ఎదిగే మానవా, కలవరపు ఆశయాలతో ఎదిగే మానవా, కను తెరచి కరుణమూర్తి సద్గురు చెంత చేరరా, ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము, ప్రేమించు నీదు హృదయమే సద్గురు, నాదు పుణ్యక్షేత్రము, కామ క్రోధాల మాయలో రగిలే మానవా, కామ క్రోధాల మాయలో రగిలే మానవా, లోభ మోహాల వలయాలలో చిక్కిన మానవా, లోభ మోహాల వలయాలలో చిక్కిన మానవా, నీ హృదయాన్ని తెరిచి సాక్షివై సద్గురు చెంత చేరరా, ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము, ప్రేమించు నీదు హృదయమే సద్గురు, నాదు పుణ్యక్షేత్రము, సర్వ శరణాగతి తోడను ప్రేమమూర్తిని గాంచరా, సర్వ శరణాగతి తోడను ప్రేమమూర్తిని గాంచరా, గురుబోధామృత సారము మనసారా గ్రోలరా, గురుబోధామృత సారము మనసారా గ్రోలరా, వైరాగ్య భావంబుతో నీవు సద్గురు శరణు కోరరా, ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము, ప్రేమించు నీదు హృదయమే సద్గురు, నాదు పుణ్యక్షేత్రము, నాదు పుణ్యక్షేత్రము. కార్యక్రమాన్ని ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శరణాగతి వేడవలసినటువంటి సద్గురుమూర్తిని ఎలా శరణాగతి పొందాలో ఈ గీతం చక్కగా తెలియజేస్తుందండి. మీరు ఎట్లా ఎంచుకున్నారో కానీ ప్రేమావతారం, ప్రేమమయం, సద్గురుమూర్తి యొక్క పరిస్థితి. సో వినపడుతుందా? వినపడుతుందండి. ఓకేనండి, వినపడుతుంది గురువు గారు. ప్రస్తుతం మానవుడు అహం అనే నడి బజారులో నడుస్తున్నాడు. అయితే గురువుని ప్రేమావతారంగా, ప్రేమమయంగా చూడట్లేదు. దానికి కారణం ఏంటంటే
ఈ యొక్క కులమత అంతరాలలో అహమనే నడి బజారులో కుమ్ముకున్నాం. ఇది నిజమనుకున్నాం. అయితే ఈ రోజు మనం సాంఖ్యయోగాన్ని ముగించుకొని కర్మయోగంలో అడుగు పెడుతున్నాం. సాంఖ్యయోగంలో చెప్పిన విషయాలే కర్మయోగంలో చెప్పబోతున్నాం అని చెప్పాం. కొత్త విషయాలు కాదు, అవే విషయాలే. దానికి ముందుగా చూడండి, పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకొని ఎరుకొని వెళ్ళడం మన లక్ష్యం. అవును గురుగారు. మళ్ళీ లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాను. కర్మయోగంలో ప్రారంభంలో 26వదైన అత్యంత విలక్షణమైనది తెలుసుకోవడమే మన లక్ష్యం. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నాం? లోభ మోహ వలయంలో చిక్కి ఉన్నాం. ఈ కలవరపు ఆశ్రయాల్లో కలవరం అంటే ఏంటి? జ్ఞాపకం, అబద్ధపు గుర్తు. ఈ అబద్ధపు గుర్తు ఏం చేస్తుంది అంటే వాసనలుగా ఫామ్ అయ్యి జన్మకు పనికొస్తా ఉందండి. అవునండి. మీరు ఆల్రెడీ ఒకసారి కలేవరం కలేబరం తేడా అడిగారు. అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది కర్మయోగంలో ప్రారంభించేటప్పుడు. ఇప్పటి నుంచి కర్మయోగం అంటే పని చేస్తూనే జ్ఞానంతో పనిచేయాల. అవునండి. అది కర్మయోగం అంటే. కాబట్టి జన్మరహితానికి జన్మ సహితానికి ఇక్కడ కూడా మీకు తేడా చెప్పి ముందుకెళ్తానండి. చూడండి, రాజీవ్ గాంధీ చనిపోయినటువంటి సంఘటన మీకు గుర్తే ఉంటుంది. ఎలా రాజీవ్ గాంధీని ఎలా హత్య చేశారు మీకు ఐడియా ఉంది? అది అక్కడ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ LTTE అంటే లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ్ ఈలం అనేది ఉంది, ఒక సంస్థ. ఇది జగమరిగిన సత్యమేనండి. ఈ ఉదాహరణతో నేను ఈ రోజు మొదలు పెడుతున్నానండి. LTTEకి చెందినటువంటి ఒక మహిళ మానవ బాంబుతో రాజీవ్ గాంధీని మట్టు పెట్టారు. ఈ రోజు ఎందుకంటే అహమనే నడి బజార్ అది తెచ్చిమీరుతున్నారు. ఒకసారి ఇప్పుడు ఈ క్లాస్ గాన వాళ్ళు విన్నారంటే, మొదటి క్లాస్ నుంచి చివరి దాకా విన్నారంటే అటువంటి అకృత్యాలకు పాల్పడే వీలుందేమో గమనించండి. అక్కడ ఆ మానవ బాంబు తనకు తానుగా పేల్చుకోవడానికి కారణం ఏంటి? ముందే అగ్రిమెంట్ ఉంటది. నువ్వు గాన రాజీవ్ గాంధీతో పాటు నువ్వు కూడా గాన పూర్తిగా భస్మం అయిపోతే నీ భార్య బిడ్డలకి లేక నీ కుటుంబానికి ఇంత ఆర్థిక సాయం అందిస్తామని ముందే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉన్నట్లు అవన్నీ తేల్చేశారు కదా. ఇది కలవరం. దీన్ని కలవరం అంటారు. ఏమండి, ఈ కలవరంతో కలేబరం చెందితే ఆ కలవరం ఎక్కడికి పోయింది? కలేబరం అయింది, మళ్ళీ పంచభూతాల్లో దేహం కలిసింది. ఆ కలవరమే కదా, అదేనండి వస్తువు. జన్మకు కారణమైన వస్తువుని తెలియజేయడానికి ఈ సంఘటన మీకు తీసుకున్నా ఈ రోజు. కలవరం. అవును గురుగారు. ఆ కలవరము కలేబరంలో నుంచి మళ్ళీ పంచభూతాల్లోకి వచ్చి ఫార్మ్ అయ్యి మళ్ళీ జన్మకు వస్తా ఉండే వస్తువు అదే. ఏ ఆశతోనైతే నా కుటుంబం, ఇక్కడ పరిస్థితి కూడా అదే కదా. నా వాళ్ళు, నా గురువు, నా శిష్యుడు, ఇదే కదా. ఇక్కడ ఏం చేయాలి? దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? సద్గురు చెంతకు చేరిగాన నిజంగా తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు సమాధానం చెప్పాలని చెప్పాను చూడండి. తల్లి తండ్రి గురువులు చక్కగా ఉండి సరైన గురువు దిశానిర్దేశం చేసి ఉంటే మీరు చెప్పండి, ఆ LTTE అనే సంస్థే ఉండేదా? లేదు. వాళ్ళకి అట్లాంటి గైడెన్స్ ఇచ్చి అలాంటి పనులు చేయించేవారా? అది ఇక్కడ గురువు ప్రేమమయం. ఇది మాయా ప్రపంచం. మాయా ప్రపంచంలో గురువు లేకనే మన మధ్య నడయాడుతున్నటువంటి ప్రేమావతార స్వరూపుడే అచల పరిపూర్ణ గురుమూర్తి. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. శిశుపాలుడు నిందించినంత మాత్రాన, దంతవక్త్రుడు ధాటిగా నిందించినంత మాత్రాన, రావణాసురుడు తిట్టినంత మాత్రాన రాముడికి వచ్చినటువంటి లోటు ఏమీ లేదు. కాబట్టి ప్రేమావతారం, ప్రేమమయం, మాయా ప్రపంచంలో మాయను దాటించేటువంటి వ్యక్తిని మనం కలవాలి అంటే సర్వస్య శరణాగతితో కలవాలి. ఎట్లా? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అయ్యా నేను నీకు శిష్యుడిని, ఇక్కడి నుంచి నీ మాటే మంత్రము, నువ్వు చెప్పిందే శాసనము, నన్ను శాసించు గురుదేవా. 2వ అధ్యాయం 7వ శ్లోకం. అలా అన్నప్పుడు అప్పుడు మనకు గురుబోధ అమృతంగా పరిణమిస్తుంది. గానే నా మనసులో ఏదో ఒకటి పెట్టుకుని అక్కడికి పోయి నాకేదో కావాలంటే ఏదైనా ప్రయోజనం ఆశించిపోతే ఆయన అచల పరిపూర్ణ గురుమూర్తిగా నీకు కనపడడు. జన్మరహితం కోసం వెళ్ళావనుకో
ఉమ్, మీరు ఎక్కడ ఎంచుకుంటారో కానీ భలే ఉన్నాయండి. మీరు ఈ యొక్క గీతాలు ఎట్ట ఎంచుకుంటారో నాకు కూడా తెలియదండి. మంచి ప్రేరణ కలిగిస్తున్నాయి నాకు చెప్పడానికి గీతాలు. ఉమ్, ఈ గురు బోధ అమృతంగా పరిణమించేస్తుంది ఎప్పుడు సర్వస్వ శరణాగతి అయిపోతే, లేకపోతే కాదు. ఉమ్, అప్పుడు ఆయన ఎలా బోధిస్తారో కృష్ణ ప్రభువులు తన 60వ కందార్థ దరువులో తెలియజేస్తున్నారు. ఉమ్, ఆయన ప్రేమామృతం ఇలా కురుస్తుంది చూడండి. 61వ రోజు ఉమ్. కృష్ణ ప్రభువులు తన 60వ కందార్థ దరువులు తెలియజేస్తున్నారు, గమనించి. 4వ అధ్యాయం ఎరుక లక్షణం. ఈ అధ్యాయం పూర్తిగా గురువాక్యమే. శిష్యులు వింటూ ఉంటారు, గురువు మాత్రమే సూచన చేస్తూ ఉంటారు. అనుమానము మది నుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెద బుద్ధ్యన చిత్తంబన మానసమని నహంకారమని నానంత కరణనేనన్ సంకల్ప మంచనే నా ఇచ్చనేనన్ తనని తారులానే తానని గుర్తెరిగెటిదన్నా తననే కాని తరుల తనను తెలిసెటిదన్నా అనంత కరణనేనన్ సంకల్ప మంచనే నా ఇచ్చనేనన్. మనసులో ఏ మాత్రం సందేహం లేకుండా వినవయ్యా. బుద్ధి, చిత్తము, మనస్సు, అహంకారము, అంతఃకరణము, సంకల్పము, ఇచ్ఛ ఇవన్నీ ఎరుక పేర్లే. తనను ఇతరులను తానని గుర్తిరిగేది, ఇతరులను తన స్వరూపంగానే భావించేది కూడా ఎరుకే. ఉమ్, గురువు ప్రేమ స్వరూపుడు అండి. ఆ, ఇప్పుడు ఆయన ఎరుకను గురించి ఎంత చక్కగా తెలియజేస్తున్నారు చూడండి. చక్కగా వినమన్నారు మొదట. ఉమ్, ఎరుక అంటే దాని స్వరూప స్వభావాలు ఎంత వివరంగా తెలియజేస్తున్నారు చూడండి. ఆ, ఇప్పుడు ఆ పట్టికలో మీకు జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఆ 4 వరుసగా చెప్తున్నాడు ఆయన. ఆ, జ్ఞాత అనే మాట ఇక్కడ పెట్టట్లేదు. జ్ఞాత అంటే అతను ఖచ్చితంగా నెంబర్ 25. ఆ, లేదు కదా. లేనిదే అప్పుడు అది లేనప్పుడు ఇవన్నీ కూడా లేదు. మీరు లైన్ లోకి వచ్చేసారు. ఉమ్, జ్ఞాత అంటే 25 కదా, లేనిది కదా. ఉమ్, ఆ లేని దాంట్లో నుంచే ఇవన్నీ తోచినాయి. ఎట్లా తోచాయి? అదో బుద్ధి, చిత్తము, ఇదే పదాలు ఇప్పుడు ఆయన వాడింది కృష్ణ ప్రభువులు. అవునండి. బుద్ధి, చిత్తము, మానసము, అహంకారం వరుసగా ఉంటాయి. జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం. అవునండి. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశమే అహంకారం, అహంకారమే ఆకాశం అండి. ఏం లేదా? ఇప్పుడు సృష్టికర్తకు ఆకాశం శరీరం అయ్యి పంచభూత ప్రకృతి నడుస్తుందండి. ఇంతే. ఆకాశం, అహంకారం. ఓకే. అంతే. ఆకాశ అర్ధాంశమే జ్ఞాత. సమిష్టి అహంకారం ఆకాశంలో, సమిష్టి ఆకాశంలో సగం. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉండేది ఆకాశ అర్ధాంశమే మాట్లాడుతూ ఉండేది. అయితే అర్థవంతంగా గురువు గారితో సంభాషించాలి అంటే మిగతా 24 సపోర్ట్ చేస్తే 25 మాట్లాడుతూ ఉంది లేకనే. అంతే. అది ఇదే విధంగా లేకనే ఇది ఎట్లా మాట్లాడుతూ ఉందో ఉన్న పరిపూర్ణంలో లేకనే కలిగినటువంటిదే సంకల్పము. ఈ పదాలు కూడా ఆయన వాడారు. సంకల్పో ప్రభు సృష్టి. ఏది? ప్రారంభంలో. దీన్ని సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటారు 17వ అధ్యాయం 17వ శ్లోకంలో. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సంకల్పో ప్రభు సృష్టి. తత్పరం చ అవలోకయేత్. సృష్టికి కారణమైన వస్తువుకు సృష్టి సంకల్పించాలనే సంకల్పం కలిగింది. సృష్టి స్థితి లయలు నడుస్తున్నాయి. లేనిది కదా. లేనిది లేకనే లేని దానికి తోచిందనే విషయం లేని దానికి తెలిస్తే ఉన్నది ఎప్పుడు ఉంటుంది. క్లియర్గా ఉంది. సంకల్పం అన్నా, ఇచ్ఛ అన్నా అబద్ధపు గుర్తు. ఈ సృష్టికి కారణమైన అధిష్టాన చేతన బ్రహ్మానికి పెట్టినటువంటి పేరు అచల ఋషి ఏం పేరు పెట్టారంటే మూలము లేకనే గుర్తెరుగుతున్నటువంటి శరీరము అన్నారు. దీన్ని ఎవరో ఒక పెద్ద ఆయన ఏం చేశారు, అబద్ధపు గుర్తు అని పెట్టారు. అదే నేను వాడుతున్నాను అంతే. ఇక్కడ ఇది శాస్త్ర ప్రమాణంగా కృష్ణ ప్రభువులు కూడా దీన్ని ఉపయోగించారు ఈ పదాన్ని. జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించెననుచు దామోదరుడు ఆమె నత్త కొడుకుతోననే జ్ఞానమునకు జన్మమొకటి కలిగే గదోయి. ఇక్కడ జ్ఞానము సత్వగుణము ఒకటేనండి. జ్ఞానము సత్వగుణం ఒకటే. ఒకటే. అదే ఇది ఇదే.
సత్వగుణం వల్ల దేవతా సృష్టి అండి, పంచబీజాలు ఓంకారం అండి. ఉమ్, తమో గుణం వల్ల భూత ప్రకృతి అండి, నామరూపాలండి. ఉమ్, తమో గుణం నామరూపాలండి. ఉమ్, రెండు కలిసిందే రజోగుణం అండి. ఉమ్. అంతే. సత్వ తమో గుణమాల మిశ్రమే రజోగుణం. ఈ విషయం అంతా మన గుణత్రయ విభాగంలో తెలుస్తుందండి. అంటే ఇప్పుడు ఈ సత్వ తమో గుణాలు కలిపితే రజోగుణం అవుతుందండి. రజోగుణం వచ్చేస్తుంది అంతే. ఓహో, మిక్చర్. ఓకే. అంతే, ఏంలే. బాగుందండి ఇది. మాకు జ్ఞాత జీవుడు కలిస్తేనే ఇరుక. పర్టికులర్ జ్ఞాత సపరేటర్ అండి. కొద్ది దూరంగా రండి చూద్దాం. ఏమంటారు గురుగారు? జ్ఞాత నాగేశ్వర ప్రసాద్ అనేది దేహానికి మాత్రం పెట్టినారు పేరు, అంతే. అంతే. అందులో ఉండేటువంటిది జ్ఞాత కదా. అవును, అవును. దూరంగా పక్కన వచ్చి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు నాకు చెప్పింది కొంచెం అవగాహన అవుతుంది. ఓకే అండి. అంటే అస్పర్శ యోగం లాగా గురువు మాట్లాడతాడు. అంతే అంతే అంతే. మీకు చాలా అవగాహన వచ్చేసింది. అలాగేనండి, అలాగే. గురువు లేదు అందులో, గురువు అందులో లేదు. అదే అస్పర్శ యోగం తండ్రి. అదే బాగుందండి. అంతే అంతే అంతే. అదే విధంగా అట్లేనండి. ఇప్పుడు వేస్ట్ అయిందా, ఇప్పుడు సమిష్టికి వచ్చేస్తున్నా. ఇప్పుడు ప్రకృతి పురుషులు విడదీయరాని సంబంధం అది. మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. ఇక్కడ నాగేశ్వర ప్రసాద్ గారిలో మాట్లాడుతూ ఉండేది నేను అబద్ధపు గుర్తు. సృష్టిని నడిపిస్తా ఉండేటువంటి ప్రకృతి పురుషులు అనేది అది అబద్ధపు గుర్తు కదా. అవును. ఇది అబద్ధం అయితే అది అబద్ధం అయి తీరాలి. అయితే రాసిందే. అప్పుడు నిజం ఇంకేదో ఉండాలి. అదే ములుగుచ్చదని సందు లేకుండా ఉండేటువంటిది పరిపూర్ణ స్థితి, అత్యంత విలక్షణమైన 26ది అదే. బాగుంది. దాన్ని తెలుసుకోవడానికి ఈరోజు దాన్ని తెలుసుకున్న ఆయన ఎట్టుంటాడు? అంతరంగమందు అలసటేమి ఉండదు ఆయనకి. అచల మంది దృష్టి అంకితం వై ప్రత్యక్ష ప్రమాణంగా అచల పరిపూర్ణుడుగా ఉంటాడు. అతనే అచలం, అచలమే అతను. అతనికి అచలానికి భేదం ఉండదు ఇంకా. కానీ మనం మాట్లాడుతున్నది చలాచల బోధోపదేశ మందిరం. కైవల్యాశ్రమంలో చలాచలములతో మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ నిజానికి చలాచలములను మీరింది అచలం. అది ఎట్లా ఉంది, దాని స్వరూప స్వభావాలు ఏంటి, అక్కడ నేను లేదు, సృష్టి ఎరుక లేదు, నేను కానిదే అది. సృష్టికి పూర్వము, సృష్టికి పరమందు సృష్టి ఉండేటప్పుడు దానికి సృజన లేదు. సకల దేశాల్లో, సకల కాలాల్లో, సకల వస్తువుల్లో దానికి అక్కడ చంచలనం లేదు. అన్ని దిక్కులు, అన్ని మూలలు, కింద మీద, లోపల బయట సర్వత్రా అచలో అయం సనాతన ఇప్పుడు అదే ఉంది. పట్ట బయలుగా ఉంది, ఏకమై ఉంది, దానికి ఏ బాధ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోర్డు మీద సున్న పెట్టమని చెప్పండి ఒకరిని. సున్న పెట్టమని చెప్పండి. ఏం పెట్టినావు అంటే సున్న అంటాడు. సున్న అంటే ఏమంటాడు? సున్న అంటే అర్థం చెప్పమంటే ఏమంటాడు? మీరు ఒకసారి ట్రై చేయండి. సున్నా అంటే ఏం అర్థం అంటాడు అంటే ఏం చెప్తాను చెప్పండి. అంటే శూన్యం చెప్పొచ్చు. అదే చెప్పేటోడు శూన్యం అని అర్థం. చెప్పేటోడు లేదని అర్థం. మరి ఉన్నది ఉన్నట్టుగానే ఉంది. మన మాటలు దానికి తెలియవు. అది ఏమీ లేదని సున్నుందా లేదా? సున్నుంది కదా. అదే సున్న అంటే లేదు, లేనివాడు లేకనే మాట్లాడుతున్నాం. అది అది మరి పరిపూర్ణం ఎట్టుంటుంది నాకు తెలియాలి, నేను చూడాలంటాడు. ఇదో చూడండి కావాలంటే. అది సగుణము కాదు, నిర్గుణము కాదు. చూసేదానికి నువ్వు వాడు ఉండవా? చూడు చూడు. సత్తు కాదు, అసత్తు కాదు, సాకారము కాదు, నిరాకారం కాదు, క్షేత్రము కాదు, క్షేత్రజ్ఞుడు కాదు, జీవుడు కాదు, జగము కాదు, కారణము కాదు, కార్యము కాదు, పాపము కాదు, పుణ్యము కాదు, బంధము కాదు, మోక్షము కాదు, జ్ఞానము కాదు, కర్మము కాదు, క్షరము కాదు, అక్షరము కాదు, సత్యము కాదు, అసత్యము కాదు, ఖండము కాదు, అఖండము కాదు, రాకపోకలు లేనిది అది. అదే పరిపూర్ణం. ఇప్పుడు చూసేదానికి నువ్వు ఉండవాడా? కాబట్టి ఈరోజు మనం కర్మయోగంలో ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ అచల పరిపూర్ణాన్ని పరబ్రహ్మను మీకు మళ్ళీ గుర్తు చేశాను. నిన్న మనం వదిలిపెట్టినటువంటి శ్లోకానికి సరైన అర్థం తెలుసుకుని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. అంటే నిన్న 40 చదవలేదండి గురువు గారు. మనం 39 వచ్చాము, 40 చదవలేదు.
కొంచెం వివరం కూడా దానికి తక్కువ ఇచ్చాను టైం లేక. అదేనండి. ఈ రోజు ఒకే శ్లోకం ఎంచుకున్నాను కాబట్టి దాన్ని చెప్పి కంప్లీట్ చేస్తాను. సరే, 40-41 రెండు అండి ఇవాళ. 40లోకి పోయే ముందుగా టాపిక్ మారుతుందని చెప్పాను మీకు. ఇంతవరకు మీకు సాంఖ్యం చెప్పాను. ఇప్పుడు చెప్పబోయేది కర్మయోగము. సాంఖ్యయోగానికి కర్మయోగానికి తేడా చెప్తున్నానండి. తేడా చెప్తున్నా చూడండి. సాంఖ్యయోగము అంటే అర్థం ఏంటంటే అదే పనిగా సంసార జీవితంలో లేకుండా కాషాయ వస్త్రాలు ధరించి ఋషి ప్రోక్తంగా వచ్చినటువంటి దాన్ని 5-5-25గా పట్టికగా తెలుసుకున్నాం కదా సాంఖ్యాన్ని మనం. నా లెక్క చూసుకునేది సాంఖ్యం కదా. అవును. ఆ లెక్క చూసి దాన్ని మాత్రమే తెలుసుకుని భిక్షా వృత్తితో జీవిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ నిజాన్ని తెలియజేస్తూ ఎటువంటి ప్రయోజనము ఆశించక కడుపే కంచంగా భావిస్తూ సంచార జీవితం గడిపే వాళ్ళు సాంఖ్యులు. బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళు ప్రయోజనం ఆశించకూడదు. అది ఇదొక మళ్ళీ పెద్ద కంపెనీ అని చెప్పి ఓపెన్ చేయకూడదు. నిజంగా అతను అచల పరిపూర్ణ గురుమూర్తి అయితే సంచార జీవితం గడుపుతాడండి. అతని పేరుతో పీఠాలు మఠాలు నడుస్తూ ఉంటాయి కానీ అతను ఒకే చోట ఉండడండి. అతన్ని సన్యాసి అంటారు. నిజమైన సన్యాసి అంటే ఒక చోట 3 నెలలు ఉండకూడదు అంటారు వాళ్ళు. గౌతమ బుద్ధుడు ఎక్కడ ఒక చోట స్థిరంగా లేదే. ఈ విషయంలో గౌతమ బుద్ధుడిని కూడా నేను ఆదర్శంగా తీసుకుంటున్నానండి. కట్టుకున్న భార్యను కన్న కుమారుని వదిలిపెట్టిపోయి నిజాన్ని తెలుసుకుని వచ్చినటువంటి ఆయన అదే ఇంట్లో భిక్ష తీసుకుని ఒకే పూట ఆ ఇంట్లో భిక్ష తీసుకున్నాడండి. ఒక రాజ్యానికి చక్రవర్తిగా ఉండి అతని పర్యటనలో భాగంగా అతను ఉన్నటువంటి జీవించిన కుటుంబాన్ని భిక్ష తీసుకుని సమానంగా భావించినటువంటి వ్యక్తి మరి ఆయనకు నేనేం పోయి అచల పరిపూర్ణ బోధించాల్సిన అవసరం లేదండి. ఆయన మన సంప్రదాయం కాదు కదా అంటే నేను అవన్నీ చెప్పలేదండి. ఆయన ఆదర్శంగా ఆయన నుంచి నేను కొంచెం నేర్చుకున్నానని చెప్తున్నా. అంతేనండి, అన్నిట్లోనే ఉంది. వెరీ క్లియర్. కాకపోతే ఇక్కడ మీకు ఈ రోజు ఈ పురాణం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉండేది దానికి సంబంధం ఉందండి. దానికి సంబంధం ఉంది, అందుకని చెప్తున్నాను. ఇక్కడ జీవిస్తూ ఆ అభిప్రాయంలో ఉండమని చెబుతున్నారండి. ఆయన లక్ష్యం ఏంటి? 26. నీ లక్ష్యం ఏంటి? మన లక్ష్యం 25. ఆయన లక్ష్యము పరిపూర్ణాన్ని తెలుసుకుని జన్మరహితం చెందడం. అవును. గృహస్థ లక్ష్యం ఏంటి మరి? గృహస్థ లక్ష్యం కూడా అదే ఉండాలి. అంతే కదా. అవును. కాబట్టి నేను కాషాయం కట్టుకోలేదని నువ్వు బాధపడమాక, కర్మయోగంలో కూడా అదే లక్ష్యం ఉంది అని ఇక్కడ మనకు చక్కగా తెలియజేస్తారు. ఇది కర్మయోగం యొక్క విశిష్టత. బాగుంది. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఇక్కడి నుంచి చెప్పబోయేటువంటి దాన్ని కర్మయోగము అంటారు. దీంట్లో సందేహాలన్నీ మీకు కర్మయోగం ప్రత్యేకమైన ఒక అధ్యాయం పెట్టారు. మళ్ళీ సాంఖ్యం డౌట్ వస్తుంది కాబట్టి మళ్ళీ సాంఖ్యం చెప్పడానికి మళ్ళీ జ్ఞానయోగం పెట్టారు. అందుకని 3వ అధ్యాయం పేరు కర్మయోగం, 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. ఈ 2 అధ్యాయాలను కలిపిన సారాంశమే 5వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ బోధ దృఢీకరణకే ధ్యాన యోగం. సత్యం పూర్తవుతుంది. ఇది వరుస భగవద్గీత ఇలా కొనసాగుతుంది అనమాట. తీగ సాగినట్టు అల్లుకుంటూ వెళ్ళారు భగవద్గీతని. చూడండి, నిన్న 40వ శ్లోకం అండి. 40వ శ్లోకం ఒకసారి. నేహాభిక్రమణాశోస్తి నేహావిక్రమణాస్తోస్తి నేహావిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చూడండి, ధర్మాష్టకం పూర్తయిన తర్వాత కూడా ధర్మం అనే పదం వచ్చింది ఇక్కడ. కానీ చూడండి, ధర్మం పాటిస్తే కర్మయోగంలో ధర్మం పాటించబడుతుంది, ఏం మీకు ఇబ్బంది లేదంటున్నారు. ఈ శ్లోకంలో 2 విషయాలు తెలియజేశారండి. అరే, కాషాయ వస్త్రం కట్టుకుని మన దగ్గర వచ్చి భిక్ష తీసుకుని మనకు 4 మాటలు చెప్పిపోతున్నారే, వాళ్ళకు వచ్చిన మోక్షం నాకు రాదేమో అనే భ్రాంతిలో చాలా మంది గృహస్థులు ఉంటారు కాబట్టి ఇది మొదలైందండి. ఆ భ్రాంతి పెట్టుకునే అవసరం లేదండి. ఆయన చేసేటటువంటి యజ్ఞమే మీరు చేసేటువంటి వ్యవసాయం కూడా అదే. అందుకే నెక్స్ట్ శ్లోకానికి వ్యవసాయం అనే పదం మొదలు పెడతారు.
ఉమ్, ఈ శ్లోకాన్ని విడదీసి చెప్తున్నానండి. ఉమ్, నా ఇహ అభిక్రమనాశ అస్తి ఉమ్, ప్రత్యవాయ న విద్యతే ఉమ్, స్వల్పం అపి అస్య ధర్మస్య రాయతే మహతః భయాత్. ఉమ్, రిజల్ట్ చెప్పేశారు, మీకు ఫలితం కూడా చెప్పేశారు. ఉమ్. మహతః భయాత్, జనన మరణ సంసారం నుంచి రక్షిస్తుంది ఆ కర్మయోగం కూడా. కర్మయోగం. ఎస్, కాషాయం కట్టుకున్న ఆయనకే కాదు, ఉమ్, గడ్డం పెంచుకొని ఏముంది, మనం సేవింగ్ చేయకుండా ఉంటే గడ్డం వచ్చేస్తుంది, కటింగ్ చేయకుండా ఉంటే జుట్టు వచ్చేస్తుంది. అవును. కానీ కేవలం కాషాయం కట్టుకున్న వాళ్ళకే, గడ్డం పెంచుకున్న వాళ్ళకే మోక్షం మనకు లేదేమో అనుకుంటారనేటువంటి విషయాన్ని, ఆ భ్రాంతిని పోగొట్టడం కోసం ఈ శ్లోకం అండి. ఉమ్, మహతః భయాత్ అంటే గొప్ప భయం నుండి. ఉమ్, మనిషికి ఉండే గొప్ప భయం ఏంటి? జనన మరణ రూప సంసారమే. ఉమ్, చావు భయమే అన్నిటికంటే గొప్పది ఇప్పుడు మనిషికి. ఉమ్, కాబట్టి ఆ చచ్చిపోతాననేటువంటి భయం ఎందుకు వచ్చింది అంటే, పుట్టినాననే భ్రాంతి వల్ల వచ్చిందయ్యా. ఉమ్, నువ్వు పుట్టలేదని నీకు తెలియజేసేస్తే నువ్వు భయపడే పని లేదండి. ఉమ్, అది ఇక్కడ కూడా గృహస్థ జీవితంలో కూడా సాధ్యమేనండి. ఉమ్, గృహస్థు జీవితంలో నువ్వు ఉదయం లేసి వ్యవసాయము, వ్యాపారము, నువ్వు చేసేటువంటి స్వధర్మాన్ని ప్రారంభించేటప్పుడు ఉమ్, అది కూడా యజ్ఞమేనండి. ఉమ్, ఈ కర్మయోగంలో ఉమ్. అభిక్రమనాశ దోషము ఉండదు. ఆ, అభిక్రమనాశ దోషము అంటే ప్రారంభ దోషం అండి. ప్రారంభ దోషం. ఆహా. చెప్తాను, మీకు వివరిస్తాను ఎందుకు ప్రారంభ దోషం వస్తుంది అంటే, ఉమ్, వ్యవసాయం చేసేటువంటి ఆయన దున్నేటప్పుడే ఆలోచిస్తాడు, ఆ, ఎన్ని ఎకరాలు దున్నుతున్నాను, ఎంత విత్తనాలు వేస్తున్నాను, ఎంత పెట్టుబడి పెడుతున్నాను, లోన్ ఎంత వస్తా ఉంది, దీనికి ఫలితం ఎంత వస్తా ఉంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించి పని మొదలు పెడతాడు. ఉమ్, అది ఆరంభ దోషం. ఉమ్, దాన్ని ఆరంభ దోషం అంటాడు. ఉమ్, అదే వ్యవసాయం మొదలు పెట్టేటువంటి వ్యక్తి అచల పరిపూర్ణ గురుమూర్తి శిష్యుడు అయి ఉన్నాడు అనుకోండి, ఉమ్, నో, నా కర్తవ్య కర్మ, నేను యజ్ఞంలో పాల్గొంటున్నాను, ఉమ్, ఇది కర్తవ్య కర్మ, యజ్ఞంలో పాల్గొంటున్నాను, నేను చేస్తాను యజ్ఞం అనేటువంటి భావన ఉండిందనుకోండి అతనికి, ఉమ్, ఈ గందరగోళం అంత లేదు. ఆ, అప్పుడు ఆరంభ దోషం లేదు. ఉమ్, అందుకని సాంఖ్యాన్ని ముందు చెప్పి జ్ఞానాన్ని కలిగించి ఇప్పుడు చెప్తున్నారు. ఉమ్, క్లియర్ గా ఉంది చూడండి. ఉమ్. ఇప్పుడు ప్రారంభ దోషం అంటే అర్థమైందా? అర్థమైంది. ఏం లేదండి, ప్రారంభ దోషం అంటే ఫలితం రెండు రకాలుగా ఉంటుందా? ఓహో. ఉండదు. ఎప్పుడు కర్త లేకుండా పనిచేస్తే ఉండదు అనుకోండి, ఆ, కర్త ఉండి పనిచేశాడు అనుకోండి, ఫలితం ఒకటే ఉంటుంది. ఫలితం అనే మాట ఒకటే. ఆ, మీరు పర్వాలేదు, నేను నడుస్తున్న బాట కంటే ఇప్పుడు నాకన్నా ముందు వచ్చేసారు, మీకు సంతోషం అండి. ఫలితం అనేది ఒకే పదం, సరే. కానీ పనిచేసేవాడి దృష్టిలో నేను చేస్తున్నాననే భావన ఉందనుకోండి, అప్పుడు వాడికి రెండు ఉంటాయి. దాంట్లో ఫలితం అనే పదం ఒకటే గాని అనుకూలమా ప్రతికూలమా అనే సందేహం ఉంటుంది దానికి. అచ్చా, ఓకే, ద్వంద్వాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మీ వెనకాల నేను వస్తున్నా ఇవాళ, అంటే నిన్నటికే బోధ పూర్తయినట్టు తెలుస్తా ఉంది. మీరు చాలా తొందరగా పట్టేశారండి, నాకు చాలా సంవత్సరాలు పట్టిందండి. చూడండి, ఫలితం అనే పదం ఒకటే, కానీ సక్సెస్ అవుతుందా కాదా, నాకు నేను మాట్లాడితే చప్పట్లు వస్తాయా రావా, ఇది బాధ. చప్పట్లు వస్తాయా రావా అంటే ద్వంద్వం అది. నేను అసలు గురువు చేతుల పరికరంగా నేను భావించినప్పుడు వచ్చిన ఫలితం అంతా ఏదైనా ఉంటేనే అది నాది కాదు, గురుమూర్తిదే అనేటువంటి ఒక దృష్టి ఉన్నప్పుడు అతనికి ప్రారంభ దోషం లేదు కదండి. ప్రారంభ దోషం లేకపోతే ప్రత్యవాయో నవిద్యతే, అంటే వచ్చే ఫలితం అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా రెండు రకాలైనటువంటి దృష్టి ముందే లేదే, విపరీత ఫల దోషం ఉండదు. విపరీత ఫల దోషం ఉండదు కదా. అవును, ఇది మీకు నేను ఇచ్చినటువంటి వజ్ర కవచం. అవును, వజ్ర కవచం ధరించిన తర్వాత ఇంకా నా మీద బాణం పడుతుంది అనేటువంటి అట్లా, అదే ఎల్టీటీలో పోయి నా కుటుంబాన్ని అంతా రక్షించేశాను అనేటువంటి మానవ బాంబుతో అక్కడ పోయినావు అనుకో, అది జన్మలే. అవును, అసలు తప్పే చేయవు కదా. అచల పరిపూర్ణ గురుమూర్తి ద్వారా అశరీరుడు అయిపోయినావు అనుకో, నువ్వు తప్పే చేయవు, ధర్మమే చేస్తావు, చేస్తున్నాననే దృష్టి నీకుండదు. అది సర్వారంభ పరిత్యాగి. ఏ పని చేయడని కాదు, ఏ పని చేసినా తాను చేస్తున్నట్టు చేయడు, చేయకనే చేస్తాడు. తానక కన్నది కైవల్యం, చూడకనే చూస్తేనే అది పరిపూర్ణం.
అది ఆ దృష్టి వచ్చేదానికి కర్మయోగాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రారంభంలోనే మీరు సాంఖ్యయోగాన్ని అప్లై చేశారు, నాకు చాలా సంతోషం అయిపోయింది. ఇంకా మీకు తర్వాత శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. చూడండి, మరి విజయం కన్ఫామ్, అందులో అనుమానం లేదు. ఇక్కడ విజయం కన్ఫామ్ అంటే అతనికి అపజయము విజయము రెండు విజయంతో సమానమే. అది అక్కడ విజయం కన్ఫామ్ అంటే శ్రీధర స్వామిని శివరామ దీక్షితులు ఫస్ట్ వాదానికి పిలిచినప్పుడు ఆయన ఇదే అంటాడు, అద్వైత వేదాంత కేసరిని బిరుదుండేది దీక్షితుల వారికి. పోయినప్పుడు శ్రీధరులను పోటీకి పిలిస్తే వాదానికి ఆయన ఇదే అంటాడు, అసలు నీ దగ్గర విజయం సాధించడం పరాజయం పొందడం ఈ రెండు పదాలు నాకు సంబంధం లేదా అంటాడు ఒకటే మాట. అప్పుడు విజయం ఎవరిది? ఆ మాట చెప్పిన అచల పరిపూర్ణ గురుమూర్తి ఆల్రెడీ విజయం ముందే ఉంది ఆయనకి. కాబట్టి ఇట్టి బుద్ధియోగమును సాధించిన తరువాత ఇంకా ఐహిక సుఖములు నశింపకపోగా మోక్షము కూడా హస్తగతమగును. అట్టి బుద్ధియోగంలో వెనక తెలిపిన సాంఖ్యయోగం కూడా ఉంటుంది. బుద్ధియోగం యొక్క తత్వం ఏంటి అంటే కర్మ తప్పక చేస్తారు మీరు, అని మీదనేది ఉండదు. నా కారు పంచర్ అయ్యింది అనేటువంటి భావన మళ్ళీ ఉండదు. ఇంకా అది మళ్ళీ ఉండదు. ఇంకా కారు పంచర్ అయింది వేరు, నా కారు పంచర్ అవ్వడం వేరు, అది వేరు. చూడండి, కారు పంచర్ అయిందంటే నా కారు పంచర్ అయిందంటే అది వేరే విషయం అయిపోయింది. అట్లా ఆ కర్మఫలంపై ఆసక్తి కలగదు ఇంకా. అట్లాగే ఎందుకునంటే అది మాంత్రికునికి భూతం వలన బాధ ఉండదు. అప్పుడు మీరు మాంత్రికుడు అయిపోతారు. మాంత్రికుడు ఇంద్రజాలికుడికి ఇంద్రజాలంలో ఉన్న విచిత్రాలన్నీ ఆయన కూడా విచిత్రం కనిపిస్తాయా? అది మనకు మాత్రమే. అట్లా బుద్ధి యోగం సంపూర్ణంగా సరిపోయింది తెలిసిపోయింది అనుకోండి, బుద్ధి యోగము సంపూర్ణంగా సిద్ధించడం కూడా అచల పరిపూర్ణ స్థితియే. ఉపాధి గాని కష్టం గాని మనుషుడికి బాధ కలిగించదండి. అట్టి బుద్ధి యోగంలో పుణ్య పాపం ప్రసక్తి అసలు లేనే లేదండి. అది నిశ్చలమైనది, సత్వ రజో తమో గుణముల చేత దూషితము కాదు. ఇంతకుముందు చెప్పాను మీకు, సత్వగుణం వల్ల దేవతా సృష్టి, తమో గుణం వల్ల భూత సృష్టి, ఈ రెండు కలిస్తే రజోగుణం, ఈ మూడు సృష్టి కానే లేదని చెప్పి తెలుసుకోలే. ఎన్నడు కలవదో నాడు సుమి సున్నమా ఎరుక మాట సున్న సుమి సుగుణ సంపన్న అంటాడు. అంటే సృష్టి పుట్టనే లేదని ఇప్పుడు నీకు నిర్ధారణ అయినప్పుడు నువ్వే అచల పరిపూర్ణుడు అంతే. నేను చెప్పేది ఏముండదు. పూర్వజన్మల పుణ్యం వలన అట్టి బుద్ధి యోగం చేత మళ్ళీ చూడండి, దీనికి మాత్రం పూర్వజన్మ పుణ్యం కావాలి మళ్ళా. ఎందుకంటే మీకు ఆ సంస్కారాలు వాసనలు ప్రేరేపించగానే మీరు ఈ క్లాస్ లో పాల్గొన్నారు, లేకపోతే రాదు. అవునండి, అది ఎరుకలో 25లో 25 అక్కడ నిజమే. అది అచల పరిపూర్ణుడు అయిన తర్వాత నేనేం మాట్లాడలేదు, మీరేం వినలేదు. చెప్పినోడు బాగుంది గురువు గారు. మీరు చెప్పారు ఎరుకుంటే మోక్షం కావాలి, ఎరుకు లేకపోతే మోక్షం అవసరమే ఉంది అనేది చాలా బాగుంది. అంతే అంతే. కాబట్టి బుద్ధి యోగం చేత అంతఃకరణం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. సంసార భయం అడుగంట ఇంకా అసలు నీకు లేనేలేదు, అది నశించేది ఏంది, అది లేనేలేదు. ఇప్పుడు కర్మయోగం స్టార్ట్ అవుతుంది. కర్మయోగం ఎట్లుంటుంది? వ్యవసాయంతో మొదలెట్టాడు. వ్యవసాయం అంటే గౌతమ బుద్ధుడు చెప్తాడు, గౌతమ బుద్ధుడిని ఒక ఆయన నిందిస్తాడట. ఏంటయ్యా మేమంతా వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉంటే నువ్వేమి ఏదైనా పని చేసుకుని బతుకోవచ్చు కదా అన్నాడట. అప్పుడు గౌతమ బుద్ధుని సమాధానం, అసలు మీరు చేస్తా ఉండేది వ్యవసాయం సరే, నేను చేసేది వ్యవసాయం కదని మీకు ఎవరు చెప్పారయ్యా? ఒకసారి చూసుకోండి. నేను వచ్చి ఇప్పుడు 15 రోజులైంది మీ ఊరికి వచ్చి. మీ ఇంట్లో ఉండేటువంటి గృహిణులు మొత్తం స్త్రీలు పురుషులు చాలా మంది వచ్చి పలానా చెట్టు కింద కూర్చొని ఇంటూ ఉన్నారు కదా, నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందో లేదో చూసుకోండి. కాబట్టి నేను చేస్తున్నది వ్యవసాయమేనయ్యా, మనుషుల మానసిక వ్యవసాయం చేస్తున్నానయ్యా. నేను వేదాతీతమైనటువంటి పాప పుణ్య రహితమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నది నేను చేసేది వ్యవసాయమేనయ్యా. ఒకసారి మీ ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడి దగ్గర క్లాస్ విన్న వాళ్ళు ఏం విన్నారు అని కొంచెం కూర్చొని వినండి, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా వ్యవసాయమేనండి. ప్రతిరోజు మనం గంట సేపు చేస్తుండేది వ్యవసాయమేనండి. అవును. అంటే గురుసేవ చేయడం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థం కావడం లేదు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత చెప్పేటప్పుడు సాందీపని ఇంట్లో పోయి తోట పని చేయమనే, వీళ్ళు ఆయన గురుసేవ చేయలేదండి. ఇప్పుడు మనం చేస్తాండేది, మన ఇద్దరం చేస్తాండేది గురుసేవ కదా. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి 44వ వార్షికోత్సవం జరిగిందండి. అక్కడ కూర్చొని మామూలుగా నేనే ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాన్ని ప్రారంభించేది నేనే అక్కడ.
ఈ సంవత్సరం యథావిధిగా పోయి కూర్చొని పుస్తకం ఓపెన్ చేశానండి. మీరు మిగతా సంప్రదాయాలంతా ఎత్తుకురావద్దండి అంటారు ఒక ఆయన. అంటే ఆయన ఇప్పుడు పోయిన సంవత్సరం కరోనా కాబట్టి అక్కడ చేయలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది కదా అది ప్రారంభించి. ఆయన ఏమనుకున్నాడు, నేను వేరే ఏ ఆశ్రమానికి ఏ పర్యటనకు పోయినా వాళ్ళ పూజా విధానం ఏది ఉంటో దాన్నే చదువుకోమంటాను. అంటే వీళ్ళు ఇప్పుడు మీడియాలో చూసేశారు. నేను వేరే చోట పాల్గొన్నప్పుడు ఇక్కడ మా గురువు పేరు, మా ఆశ్రమం పేరు, అవధూత్సవం పేరు ఆడ చెప్పుండాలన్నమాట వీళ్ళకి. నో అది ప్రాంతీయ భేదం అయిపోతుందండి. దత్తాత్రేయుల వారి నుంచి నేర్చుకున్నానండి ఈ విషయం నేను. ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా అక్కడ పూజా విధానాలు ఏదైతే ఉందో దాన్నే పాటించమంటాడండి. అదే పని చేసుకోండి, ఈ భావం కలిగి ఉంటే మీరు చాలా అనేసి వేరే చోటకి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు నిన్న వీళ్ళు ఇట్లా అంటూ ఉంటే అప్పుడు నాకు అది డౌట్ వచ్చింది అనమాట. కాబట్టి ఎవరెవరిది ఏముందో మనం ఏది మార్చనక్కర్లేదండి, వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం మారిస్తే చాలండి, దృష్టికోణం మారిస్తే చాలండి. దట్ ఈస్ వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన ఏకేహ కురునందన బహుశాఖ బహుశాఖ హి హి అనంతాశ్చ అనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినం బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో బుద్ధయో వ్యవసాయినాం అవ్యవసాయినాం బుద్ధయో అవ్యవసాయినాం. ఇక్కడ ఏం లేదండి, 2 విషయాలు చెప్పారు ఇందులో. ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి, 2 అవ్యవసాయాత్మిక బుద్ధి. అంతే. ఒకటి పరిపూర్ణ స్థితి, 2 ఎరుక స్థితి. ఇట్లా చెప్తానండి, ఏం లేదు. అత్యంత విలక్షణమైనటువంటి 26లో జీవనం కొనసాగించేవాడిది వ్యవసాయాత్మిక బుద్ధి, స్థిర బుద్ధి. ఏమనుమానం లేదు. చూడండి కావాలంటే, ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అర్థం ఏంటంటే నేను భ్రాంతి, నేను లేను, ఉన్నది పరిపూర్ణమే, ఇదే వ్యవసాయాత్మిక బుద్ధి. మరి ఏకేహ కురునందన ఒక రీతిగా ఉంటుందయ్యా అది. కురు అంటే ఇక్కడ అదే కర్మయోగం వైభవం. కురు అంటే పని చేయడం అండి. కాదు, ఇంతకుముందు మీరు చెప్పిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుంది గురుగారు. వ్యవసాయ బుద్ధి మీరు ఇప్పుడు బుద్ధుడి గురించి చెప్పినప్పుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఆయన చేసేది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ విధానాన్ని మనం పాటించాలి అనేది మీరు చెప్పారు కదా. ఇప్పుడు మీరు చెప్పేది వ్యవసాయ ఆత్మక బుద్ధి అంటే భ్రాంతి అని అంటున్నారు కదా. చెప్తా అదే చెప్తా, 2 చెప్తాను, ఒక్క నిమిషం ఉంటే మీకు అర్థమైపోతుంది. సరే సరే సరే. బుద్ధుడు వ్యవసాయం చేయిస్తా ఉన్నాడు. బుద్ధుడు ఆయన కర్మలో లీనం కాడు. మాట ఆయన కదులుతున్నట్టు మనకు తెలుస్తాడు, ఆయన కర్మలకు అంటాడు. అర్థమైందండి. వ్యవసాయాత్మిక బుద్ధి సహజ స్వీకృతి ప్రకారం ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. అవ్యవసాయము అంటే కర్తృత్వంతో పనిచేయడం అండి. అది అవ్యవసాయం అంటే కర్తృత్వం. ఓకేనండి. కర్తృత్వంతో పనిచేసేవాడి బుద్ధి పలు రకాలుగా ఉంటుంది. ఫలితం వస్తే ఒక రకం, వస్తే ఇంకా ఆడికి అయిపోతుంది. ఏంటి, ఎంత వస్తుంది, ఎన్ని మూటలు పండుతుంది. నాట్యం చేసేదానికి స్టేజ్ మీదకి వెళ్తాడండి, నాకు సప్పట్లు కొడతారా కొట్టరా అంటే ఇంక వాడు డాన్స్ ఏం వేస్తాడు తలకైదు. ఇప్పుడు నాకు సప్పట్లు వస్తాయా లేవా, నన్ను మెచ్చుకుంటారా లేదా అని డాన్స్ మొదలు పెట్టాడు అనుకోండి, అక్కడే అయిపోయింది. ఇంక వాడు ఏం రక్తి కడతాడు. అది అవ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏంటి, నా కర్తవ్య విధి నిర్వహణ చేస్తున్నాను, గురువు స్వరూపంగా నేను గురువు ఏదైతే అందించారో దాన్ని ఇక్కడ నేను ప్రదర్శిస్తున్నాను. అందుకనే ఈ విషయాన్ని మనకు అదేదో సినిమాలో పంచభూతములు 6 ఋతువులు అనేటువంటి ఒక ఇది ఉందన్నమాట. అట్లా అదేదో సినిమా కమల్ హాసన్ అనుకుంటాను, అందులో ఆయన చెప్తాడు, మీరు నాట్యం ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటుందంటే, నాట్యం మొదలు పెట్టినప్పుడు నన్ను ఎంతమంది చూస్తున్నారు, రేపు పేపర్లో నా ఫోటో పెద్దదిగా వస్తుందా లేదా, నాకు నాట్యమయూరి బిరుదు వస్తుందా లేదా అని ఆలోచించారనుకోండి, నాట్యం చక్కగా చేయలేరండి. అవును. కానీ నటరాజు పైన దృష్టి పెట్టావనుకోండి, నాట్యం ఆయనే చేస్తాడు నీళ్ళకి వచ్చి. అది బాగుంది. గురు సమర్పిత బుద్ధితో నీ పని గురు సమర్పిత బుద్ధితో జరగాల. అవునండి. అప్పుడు ఇంకా దానికి దోషం ఉండదు. అది ఎప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ ఈ జన్మలో ఇప్పుడే. దృష్టికోణం మారడం ఎప్పుడు అంటే ఇప్పుడే, ఇక్కడ ఈ జన్మలోనే.
ఉమ్, చూడండి ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఉమ్, ఒకటి నిర్ణయాత్మక బుద్ధి ఒకే రకంగా ఉంటుంది, ఉమ్, బుద్ధి వ్యవసాయాత్మక బుద్ధి. ఉమ్, తర్వాత నిర్ణయం లేని వాళ్ళ బుద్ధి పలు రకాలు, ఉమ్, ఒక రకం కాదు, ఉమ్, పలు రకాలు. ఎట్టంటే అట్ట బుద్ధిహీనులు వీళ్ళు. ఉమ్, భోగాసక్తులు, ఉమ్, భోగాసక్తులు, చంచల బుద్ధులు, ఒక దారి తెన్ను ఉండదు. ఉమ్, చూడండి ఇప్పుడు ఆయన ఏమంటారు ఇదే విషయాన్ని జ్ఞానేశ్వరులు చూడండి. ఉమ్, దీపము యొక్క కలిక చిన్నదైనప్పటికీ ఎక్కువగా ప్రకాశించును. ఉమ్, అతను గురువాక్యంతో మెలుగుతూ ఉంటాడండి, ఆ, గురువాక్యంతో మెలుగుతూ ఉంటాడండి. ఉమ్, అతనికి తిరుగులేదండి, అతన్ని ఏ పొగడ్తలు నిందలు అతన్ని చలింపజేయలేవండి. ఉమ్, అట్లా సద్బుద్ధి అల్పమైనను కూడా, అతను వయసు చిన్నదే కావచ్చు, తక్కువ కాలమే అయి ఉండొచ్చు, ప్రహ్లాదుడికి వయసు తక్కువే కావచ్చు, ఉమ్, అతనిది వ్యవసాయాత్మిక బుద్ధి అండి. ఉమ్, అది చిన్నదని అనుకొనరాదు, ఉమ్, దాని ప్రభావం చాలా 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 గొప్పది. ఉమ్, గొప్పవారైన విచారశీలము కలవారు దానిని సాధించుటకు అనేక విధములైన ప్రయత్నాలు చేస్తారు, ఉమ్, ఎన్నో రకాలు చేస్తారు. వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ, చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, కానీ అవన్నీ కూడా బుద్ధిని స్థిరపరచడానికే తప్ప, ఆ బుద్ధి లేదని తెలుసుకోవాలంటే అచల పరిపూర్ణ గురుమూర్తి దగ్గర విచారణ చేయవలసిందే. ఆ గురుగారు ఇక్కడ చిన్న నాకు సందేహం, అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ సంబంధమైనది. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇప్పుడు హిరణ్యకశిపుడిని, ఇప్పుడు ఆయన తండ్రి చెప్తాడు పలానా వాడిని నువ్వు చేయొద్దురా అని చెప్తే కాముగా ఉండొచ్చు కదా, ఎందుకు తండ్రిని ఇరిటేట్ చేసి పారేసి ఎందుకు అలా చేస్తారంటారు? లేదు, ఇక్కడ ఒక చిన్న మార్పు మీరు చెప్పిన దాంట్లో. ఆ, మీరే చెప్పండి, తండ్రి ప్రహ్లాదుడిని ఇరిటేట్ చేశాడా, ప్రహ్లాదుడు తండ్రిని ఇరిటేట్ చేశాడా? కరెక్టే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇరిటేట్ చేశాడు, విష్ణువుని తలమాకరా బాబు అని చెప్తాడు. కానీ వీడు కాముగా ఉండి ఓకే తలుసుకునేది అయితే మనసులో తలుసుకోవచ్చు కదా, మళ్ళా మాట్లాడకుండా మళ్ళా ఎందుకు వ్యతిరేకంగా చేయటం అనేది. అక్కడ ధర్మాన్ని, తండ్రి ధర్మాన్ని ఎందుకు పాటిస్తలేదు? బాగుంది బాగుంది. ఇప్పుడు నేనున్నానండి, మా గురువు గారు నాకు బోధ నేర్పించారండి. ఇప్పుడు నేను ప్రహ్లాదుడేనండి, నాకు 5 సంవత్సరాలు బ్రహ్మ విద్యలో 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వారు నేను కూడా ఏమంటున్నారంటే, మా ఆశ్రమం అంటే మన ఆశ్రమం, మన గురువు తెలిసింది, నీకు విద్య తెలిసిపోయింది కదా, ఇప్పుడు నోరు మూసుకుని ఇక్కడికే ఉండొచ్చు కదా, ఎందుకు నాయన యూట్యూబ్ లో పోయి అక్కడ అందరికి చెప్తావు అంటారండి. దానికి అది రైటేనా? అంతేలేండి. జ్ఞానం ఇప్పుడు ఒక గురువుకి ఏంటంటే జ్ఞానం పంచడం అనేది అతని ఒక ధర్మం, అదే అతను ప్రహ్లాదుడి ధర్మం. అంతే. అది ఒక ఆశ్రమంలో వాళ్ళకనే కాదు, ఎవరికైనా దాన్ని అందుకోగలిగిన వాళ్ళకి పంచడం అనేది కరెక్ట్, అర్థమైంది, స్పష్టం. అది తండ్రి కూడా అందులో భాగమే. అంతే అంతే అంతేనండి, తెలిసిపోయింది అనుకోండి, అందులో విన్నా వినకపోయినా మనకేం పోయింది, అంతే. చెప్పడం మన ధర్మం, అంతే అంతే, అది ఆగదు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓట వచ్చేసిందండి, తెల్లారిపోయింది, సూర్యకిరణాలు ప్రసరిస్తా ఉంటుంది, అంతే. అది ఎవరు తింటారు ఏ సంబంధం లేదు. అవును, సముద్రం అంతే, ఏ చేప ఎంత నీళ్ళు తాగుతుందో మనకు అవసరం లేదు, అవును, చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే కదా, మన ధర్మం మనం చేస్తూ ఉండాలి. అంతే కదా, అంతే కదా. బాగుందండి, బాగుందండి, స్పష్టం. మళ్ళీ 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 క్లియర్ గా, ఇంకా క్లియర్ గా చెప్తున్నా. ప్రహ్లాదుడు తండ్రిని ఇరిటేట్ చేస్తున్నాడనేటువంటి భావన తండ్రిదే తప్ప ప్రహ్లాదుడిది కాదు. అలా అంటారా? ఆయన ఏం చెప్పాడు ఎప్పుడు కూడా, శత్రువులు బయట ఉన్నారనుకున్నావా నాయన, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 మంది శత్రువులు నీలోనే పెట్టుకుని శత్రువులను బయట పంచభూతాల్లో ఎదుగుతావు ఎందుకయ్యా? బాగుంది. భాగవతం సారాంశం అంతా ఇంతే కదా. ఆయన హిరణ్యకశిపుని యొక్క ప్రహ్లాదుని యొక్క వాళ్ళ సంభాషణలో సారాంశం అంతా ఇంతే కదా. అవును. మెయిన్ ఏంటి, నీకు శ్రీ మహావిష్ణువు శత్రువు అనుకున్నావా నాయన? లేదు లేదు, నీలో ఉండే వాళ్ళు శత్రువులు అండి. ఆయన శత్రువు నీకెట్టయినాడయ్యా? ఆయన ఒక చోట ఉంటాడేంటి? ఇది కొడుకు చెప్పింది. ఇంకా ఇంకా పిచ్చ క్లారిటీ చూడండి. మీరు చెప్పండి, శ్రీ మహావిష్ణువుని లేకుంటే గురుమూర్తిని మన ప్రహ్లాదుడు ఎక్కువసేపు స్మరిస్తున్నాడా, వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ఎక్కువసేపు స్మరిస్తున్నాడా? హిరణ్యకశిపుడు ఎక్కువసేపు స్మరిస్తున్నాడు. అంతేనా?
ఎక్కువ అంటే ప్రహ్లాదుడి కంటే ఎక్కువ స్మరించడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడు ఆయన భాగం అయిపోయాడు. స్మరించడం అనేది స్మరించకపోవడం అనేది లేదు, అంతే కదా. ఇటు భాగం అయిపోయాడు. కాబట్టి నిరంతరం ఆయనలో ఉంటాడు. మారాల్సింది ఎవరు? మారాల్సింది హిరణ్యకశిపుడే. ఇంకా ప్రహ్లాదుడి స్టేజ్కి రావాలంటే తండ్రి తన తండ్రి అయినా ఒకటే, పక్కన వాళ్ళ తండ్రి అయినా చెప్పేది ఒకటే భావం, ఒకటే బోధ. అంతే అంతే. అవునండి, క్లియర్. దాన్ని సాధించేదానికి చాలా మంది ఊరంతా వెతుకుతున్నారు. గురుమూర్తిని సహస్రాలలో ఉండే ఆయన గురుమూర్తి, గురుస్థానము మొత్తం ఊరంతా ఎతకద్దండి. కాకపోతే అది గుర్తించాలంటే శరీరంతో ఒక వ్యక్తిని నమ్మాలండి. అతను అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చూసి అతన్ని నమ్మి అతన్ని సేవించాలండి. అతన్ని సేవించడం అంటే ఇప్పుడు మనం చేస్తుండేది కూడా అతని వాక్యానికి సేవ చేయడమే. గురు వాక్యానికి సేవ చేయాలి. నిన్న సభలో కూడా ఒక ఆయన అడిగా, అచల పరిపూర్ణానికి ఎరుక లేకుండా ఎట్ట సేవిస్తావో నాకు చెప్పు అంటాడు ఆయన. ఇంకేం చేద్దాం చెప్పండి, పరిపూర్ణానికి నువ్వు సేవించేది ఏందయ్యా? నువ్వు లేకుండా పోయేదానికి గురువాక్యానికి సద్గురుమూర్తికి బాహ్యంగా అంతరంగా లక్ష్యంగా చతుర్వేద శుశ్రూషలు చేస్తే నువ్వు చేస్తుండే సేవ పరిపూర్ణానికి కాదు. నువ్వు లేదని నువ్వు తెలుసుకునేదానికి అన్నట్టు ఆ తర్వాత అర్థమవుతుంది. పరిపూర్ణ 26వ దానికి మనం పోయి సేవ చేయాలనా? సద్గురుమూర్తి సాందీపనికి సేవ చేస్తే భగవద్గీత వచ్చేసా. సాందీపని ఋషికి చేసినటువంటి సేవ సాందీపని వాక్యాలే భగవద్గీతగా పలుకుతోంది. ఈ భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పడం గురు సేవేనండి. వాళ్ళ గురువుకి సేవ చేయడమేనండి. అదే గురువు చెప్పి అంతేనండి. అవును. కాబట్టి చూడండి, దీన్ని సాధించేదానికి చాలా ప్రయత్నాలంతా చేయమాకండి. సాంఖ్యము, తారకము, అమనస్కం వరుసగా విశ్లేషించిన తర్వాత మహావాక్య వివేకాలకు 124 వీడియోలు విని నేను నోట్స్ రాసుకున్నా. 4 మహావాక్యాలని 3 నిమిషాలు మాత్రమే చెప్పాను ఈ క్లాసులో, అంతకుమించి చెప్పలేదు. ఎందుకంటే నిక్కమ్మకు బీర పీచులు, సృష్టికి కారణమైన వస్తువుని చెప్పుకుంటా ఉంటే ఏదో ఒక మూట గింజలు కింద పోయినాయి, ఒక పక్షి వచ్చి ఒకటి ఎత్తుకొని పోయింది, ఇంకొక పక్షి ఒకటి ఇంకొకటి ఎత్తుకొని పోయింది అంటా ఉంటే ఎన్ని రోజులకి అయితే చెప్పు? ఒక పక్షి వచ్చింది, ఒక బియ్యం గింజ ఎత్తుకొని పోయింది. ఇట్లా చెప్తే అదే సాంఖ్యం అంతేనండి. సాంఖ్యం అంతే, బోధ ఎప్పుడు అవుతుంది? కాబట్టి అటు కాదు చెప్పాల్సింది. మొదలచలము నెరిగించేదా చెప్పేయి, విదితముగా లేని ఎరుక అక్కడ వస్తుంది. సాంఖ్యం పరి అన్ని అక్కడ చెప్పు, చివరికి ఎరుకును ఆయనే వదిలేస్తాడు, నువ్వు వదిలేసేది ఏం లేదు. చూడండి, కాబట్టి దాని సద్వాసన ఈ చరాచర ప్రపంచమున మిక్కిలి దుర్లభము. 26వ తెలుసుకోవడం అంత ఈజీ కాదండి. ఇతర చిల్లర రాళ్ల వల్ల పరిశువేది అనేది కుప్పగా దొరుకుతుంది. ఏంటి ఉలకరా ఇదికి రా అంటే అర్థమవుతుంది, పరిశువేది అంటే చూపి నాకు ఎత్తుకొని వచ్చి చూద్దాం. అదొక భావన అంతేనండి. నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి పురాణంలో వాడిన ఉదాహరణ అంతేనండి. కాబట్టి దైవ యోగమున అమృతము యొక్క ఒక్క కణము మాత్రమే ప్రాప్తమగును. వినడమే గానీ నేనే ఒక సుఖ కూడా తాగి చూడలేదండి. గురువాక్యమే అమృతం. మీరే ఇందాక అన్నారు సద్గురు బోధామృతం అని, అదే అమృతం. గానీ నిజంగా అమృతం ఉంటే ఒక గ్లాస్ పట్టుకుని రండి చూద్దాం ఏమన్నా ఉంటే. కాబట్టి పరమాత్మ ప్రాప్తి యందు పర్యవసించే ఈ బుద్ధి మిక్కిలి దుర్లభం. సావులేని బోధే బోధామృతమే అమృతం అండి, యథామృతం అండి. అది వాదన లేని సాధువుల హృదయంలో ఉందండి. అది అచల పరిపూర్ణాన్ని తెలియజేసేటువంటి బోధ అదేనండి. నది యొక్క ప్రవాహము ముఖము కూడా సముద్రం వైపుకే ఉండాలి. నది ఏడికి పోతుంది? నేరుగా సముద్రంలోకి పోతుంది. మన విచారణ అట్టు ఉండాలి. అది ఇక్కడ పోలిక. మన విచారణ 26 లక్ష్యంగా మన విచారణ కొనసాగితే అప్పుడు నేను లేదని తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఏదైనా గురువు దగ్గర నుంచి తీసుకొని పోవాలి, వస్తు రూపంలో నామరూపాలకు పరిమితం అయితే బోధ రాదు. ఈ సుబుద్ధి లోకమునందలి సమస్త వస్తువుల్ని విడిచి ఒక్క ఈశ్వరునే సాధిస్తుంది. చూడు, ఇక్కడ ఈశ్వరుడు అంటే సద్గురుమూర్తి భావం. ఇట్టి సుబుద్ధిని విడిచి మిగిలిన బుద్ధులంతా దుర్బుద్ధులు అని అనుకోవాలి. ఒక్క అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని బయలుదేరినవా సుబుద్ధి, లేకపోతే దుర్బుద్ధి. వాటి వల్ల వికారముల బాధ కలుగుతుంది. అవివేకులైనటువంటి జనులు అట్టి బుద్ధుల్లో రమిస్తారు. ఇల్లు అవ్యవసాయులు. అవివేకులు అవ్యవసాయులు, వివేకం తెలిసిన వాళ్ళు వ్యవసాయులు. గుర్తుపెట్టుకుని, వ్యవసాయాత్మక బుద్ధి అంటే వాళ్ళు పూర్తిగా పరిశీలించి పరిశోధించి సాధించి 26వది అత్యంత విలక్షణమైనది అయిపోయినాడు ఆయన. ఆయన బుద్ధి మారదు, ఒకే తీరుగా ఉంటది.
కాబట్టి నాయన అట్టి అవివేకులకు భూర్భువ సువర్లోకముల వాసన మాత్రమే కలుగును గాని ఆత్మ దర్శనం యొక్క సుఖం అనే గుర్తు కూడా వాళ్ళు దర్శింపలేరు. ఇక్కడ భూర్భువ సువర్లోకంలో అనే దాని గురించి చెప్పడానికి దీక్షితుల వారి గురించి ప్రస్తావిస్తున్నానండి. 2 నిమిషాల్లో ముగిస్తాను. ఆ శ్లోకం ఒకసారి ప్రజెంట్ చేయండి వీలుంటే. ఆయన ఏమంటాడంటే శివరామ దీక్షితులు, భూర్భువ సువర్లోకముల వాసన మాత్రమే కలుగుతుంది వీళ్ళకి. ఏది ఎరుకలో విచారించేటువంటి వాళ్ళకి. ఆయన ఏమంటాడంటే భూర్భువ స్వరోమితి దిగ్బంధ అంటాడు. అహం పదార్థరహిత భూర్భువ స్వరోమితి దిగ్బంధ ద్రష్ట దర్శన దృశ్యాదరహితమనంతం బాహ్యం అంటాడు. బాహ్యం అంటే శివరామ దీక్షితుల కింద ఉండేటువంటి శ్లోకం అండి ఇది. ఆయన స్లోగన్ ఇది. ఆయన ఏమంటాడంటే అహం పదార్థం ఏదైతే ఉందో, 25వ వస్తువు ఏదైతే ఉందో, దాని మీద నీ బోధ కొనసాగింది అనుకోండి, జనన మరణాలకు కారణం, సృష్టి స్థితి లయములకు కారణం అవుతుంది. అదేనండి. అది అవ్యవసాయం, అవివేకులు చేసే పని అది. అటు కాకుండా భూర్భువస్వరో ఓం అనేది ఈ పక్క తీసుకుంటున్నానండి. ఓం అనే దాంతోనే, ఓంకారంతోనే నేను కూడా బోధిస్తున్నాను నీకు. అయితే భూర్భువస్సువర్లోకాలు అనేటువంటి ఊర్ధ్వగతి అధోగతి అనేటువంటి గతుల్ని నిరోధిస్తుంది. దిగ్బంధ, దిగ్బంధ అంటే దిగ్బంధం అంటే చెక్ పోస్టులంతా దిగ్బంధించండి అంటే ఏమర్థం? ఆయన బయట పోనీయకుండా అని. ఎరుక బోధలంతా నిన్ను బయట పోనీయకుండా జనన మరణాల్లో బంధిస్తుంది. దీక్షితుల వారు ఏమంటున్నారు? డెవలప్ చేసి అచల సిద్ధాంతం ఏర్పాటు చేసి ఏమంటున్నారు? రాకపోకలు దిగ్బంధ, జనన మరణాలు లేకుండా ఈ యొక్క ఎరుకకు గురేస్తారు. అది దిగ్బంధం. ఎరుక అనే దాన్ని పట్టి చక్కగా వస్తు నిర్ణయంగా చూపించి 25వ వస్తువుని, సృష్టికి కారణమైన వస్తువుని వస్తు నిర్ణయంగా చేసి ముందర పెడతారు. అది ఏదో కాదు, అదో పెడుతున్నారు ఆయనే. ద్రష్ట దర్శన దృశ్యాది అంతా కలిపితే అది ఎరుక. అది కానిదే పరిపూర్ణము. ఎప్పుడు తెలుసుకుందాం దాన్ని అంటే ఎప్పుడో కాదు తెలుసుకోలేదు, ఇప్పుడే ఇక్కడనే. ఇహైవతైర్జిత సర్గో 5వ అధ్యాయం 19-20 చెప్తాయి. ఇహైవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇక్కడనే ఈ జన్మలో ఇప్పుడే ఇదే స్టేజ్ పైన మాట్లాడుతూ ఉండేటప్పుడే జితః సర్గః చావు పుట్టుకలను జయించేస్తున్నారు. మీరు ఈరోజు చెప్పేశారు చాలా విషయాలు. అది అప్పుడు మీరు ఎలా ఉంటారు? మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. మళ్ళీ 5వ అధ్యాయం 21వ శ్లోకంలో దాని భావం మళ్ళీ చదువుకోవచ్చు. అంటే ఏమర్థం? ఇది ప్రియం ప్రాప్య, ఆ ఇష్టమైన వస్తువు దొరకడం ఆయన ఇష్టపడడం, అయిష్టమైన వస్తువు దొరకడం ఆయన దాన్ని అసహించుకోవడం. నద్వేషి నకాంక్షతి, ఎవరిని ద్వేషించడు, దేనిని కాంక్షించడు. అటువంటి స్థితి నీకు ఇక్కడనే కలిగించేటువంటి గురువుని అచల పరిపూర్ణ గురుమూర్తి అంటారు. అంతే తప్ప కేవలం ఇది ఎరుక గురించి చెబుతూ భూర్భువస్వర్లోకముల వాసన మాత్రమే మిగిలి ఉంది అనుకోండి, అప్పుడు అతనికి పరిపూర్ణం తెలియబడదు. ఇక్కడ ఆత్మ అనే పదాన్ని పరిపూర్ణమని తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి కావాలండి, ఇదో ఆత్మ దర్శన సుఖము యొక్క గుర్తు కూడా వారు దర్శింపలేరు. ఎవరు? అవివేకులు. అంటే అర్థం ఏంటి? పరిపూర్ణాన్ని దర్శించాలనే ఆలోచనే రాదు వాళ్ళకి. ఎందుకంటే అది ఒకటి ఉందని తెలిస్తే కదా. అన్నమయ్యను పిలుచుకుని అదే కదా దర్శింపజేసింది వాళ్ళ గురువు. ఆ తర్వాతనే కదా ఆయన కీర్తనలు రాశారు. ఆయన ఏమంటాడు? సృష్టికి కారణమైన వస్తువు సృష్టి స్థితిలో ఇదే నిజం అనుకున్నారు ముందర, కానీ ఇంతకంటే గొప్ప సౌందర్యం ఉందని ఆయన తెలియజేశారు. ఏంటి ఆ సౌందర్యం? అదే సౌందర్యం కాదు, ఉన్నది కాదు, దాని నిర్వచనం మొదట చెప్పాం కదా. అచల పరిపూర్ణం తెలిసిపోయింది అనుకోండి, ఆయన ప్రతి కీర్తన ఒక్కొక్క భగవద్గీత అయిందండి. చిట్ట చివరిగా ఈ రోజు జరిగిందని సారాంశాన్ని చెప్పేస్తున్నానండి. నిష్కామ కర్మ యోగం ఎన్నడూ నాశమే లేదు లేదు, ప్రారంభ దోషరహితం విపరీత ఫలితం అసలే లేదయ్యా, ఏ కొంత పాటించినా పెను ఆ పదల నుండి రక్షించును. తర్వాత నిర్ణయాత్మక బుద్ధియే కురువర నిష్కామ కర్మయోగం, భోగాసక్తుల బుద్ధులు చంచలము నలువైపులా వెడలును. నలువైపులా ఎలా వెడులుతాయి అనేటువంటి విషయం గురించి రేపు వివరిస్తాను. జై గురు, జై గురు, జై గురుదేవ్ అండి. మంగళం అమ్మ కానివ్వండి.
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. శ్రోతల వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ శాంతి మంత్రం అండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అశరీరం సర్వదా అస్తి
शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो